ఎండాకాలంలో ఆలయం లోపల చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండే అద్భుతం బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలోనే కనిపిస్తుంది. భావనారాయణ స్వామి ఆలయం సుమారు 1500 సంవత్సరాల పురాణ క్షేత్రంగా ప్రసిద్ధి. ఆలయ నిర్మాణ సమయంలో బయటపడిన ఉగ్ర నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత సమీప ప్రాంతాల్లో అగ్నికీలలు చెలరేగాయి. ఆ ఉగ్రతను శాంతింపచేయటానికి ఎదురుగా శాంతికేశవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆలయంలో అద్భుత మార్పులు చోటు చేసుకుంది. ఎండాకాలం శాంతికేశవ స్వామి వైపు నుంచి చల్లని గాలులు వీచి ఆలయం అంతా సహజంగా చల్లగా మారుతుంది. శీతాకాలంలో మాత్రం ఉగ్రనరసింహస్వామి వైపు నుంచి వెచ్చని వాతావరణం ఏర్పడుతుంది. ఈ సహజ సమతుల్యత కారణంగా భక్తులు సంవత్సరంలో 12 నెలలు సౌకర్యంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు. శాస్త్రీయంగా గాలి ప్రవాహం, నిర్మాణ శైలి కారణమని కొందరు చెబుతారు. కానీ భక్తులు మాత్రం ఇది దైవ మహిమగానే భావిస్తారు. ఈ విధంగా ఒకే ఆలయంలో చల్లదనం, వేడిమి అనుభూతి కలగడం అద్భుతమనే చెప్పాలి.